నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. మీరు ఎప్పుడైనా రేబాల మీద నుంచి హైవేలో అలా ట్రావెల్ అవుతూ బుచ్చి వెళ్ళే మార్గంలో ఎప్పుడైనా వెళ్ళారా మీరు? అంటే కార్ అయితే రాకపోవచ్చు, కానీ బైక్లో కానీ బస్సులో కానీ వెళ్తుంటే ఎక్కడ మల్లెపూల వాసన అనుకుంటాం. సో అలా ఒక లుక్ వేసి అనుకోండి, ఇదో మల్లె తోటలు. 916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంఘ్వి గోల్డ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. సో ఇక్కడ మల్లె తోటలు బాగా పండిస్తారు. బుచ్చిలో మల్లె తోటలు, చాంగడ్డ, ఒకప్పుడైతే చెరుకు కూడా పండించేవాళ్ళు. షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ చేసేసిన తర్వాత మొత్తం లేకుండా పోయింది, చెరుకు పండించే లేకుండా పోయింది. సో మొత్తానికైతే ఇప్పుడు మనం మల్లె తోటలో ఉన్నాం. సో చూడండి, కనుచూపు మేర ఎంత బాగున్నట్టు. ఇక్కడ నిల్చుకుంటే నిజంగా ఒకవేళ కెమెరాలో కనుక వాసన వచ్చే ప్రయత్నం అయితే వచ్చుంటే మీకు నేను కెమెరాల ద్వారా వాసన కూడా చూపించుండేవాడిని. బట్ కుదరదు కదండి, కేవలం విజువల్ మాత్రమే చూపించగలను, దట్టు మా కెమెరామెన్ సపోర్ట్తో అనమాట. సో మొత్తానికైతే ఇప్పుడు మన మల్లెపూల తోటలో ఉన్నాము. అసలు ఎంత బాగుందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత స్మెల్. అందుకే ఏమో మల్లెపూలకి అంత మామూలుగా మనం కారులో పెట్టుకున్నా కానీ, లేకపోతే మన పక్క నుంచి ఎవరైనా మల్లెపూలు పెట్టుకు వెళ్తున్నప్పుడు అంటుంటాం. సో బాగా ఎందుకంటే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది, నిజంగా వాసన అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్, అంతే చాలా బాగుంది. సో ఒక అట్మాస్ఫియర్ కూడా ఇక్కడ చాలా బాగుంది అనమాట, ప్లెజెంట్గా ఉంది. సో మల్లె తోటలోకి రావడం మనం ఒక ఫస్ట్ టైం కాకపోయినప్పటికీ కూడా సో ఎప్పుడు వచ్చినా కూడా ఒక కొత్తదనం అనిపిస్తుంటుంది అనమాట. అరే మనం ఎంతో ముందు వచ్చామని ఫీలింగ్ రాకుండా, అరే చాలా బాగుంది కదా ఇక్కడ వాతావరణం, మంచి స్మెల్ వస్తుంది, అంబియన్స్ బాగుంది, అట్మాస్ఫియర్ బాగుంది, ఇట్లా అనిపిస్తుంటుంది. సో మొత్తానికైతే మనం హైవే పక్కన ఉన్నటువంటి మల్లె తోటలో ఉన్నాం. సో ఒక్కసారి నా వెనుకున్నటువంటి, అంటే ఇప్పుడంతా కొంచెం పూలు కాపు తగ్గాయి, ఎందుకంటే మే నెలలో మల్లెపూలు మంచి సీజన్ కాబట్టి అప్పుడు ఇంకా ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు ఆగస్టుకు వచ్చేసాం కాబట్టి కాస్తంత కాపు తగ్గిందనే చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా చాలా బాగుంది ఇక్కడ. సో స్మెల్ అయితే చాలా బాగుంది. మొత్తం అంతా కూడా కనుచూపు మేర, మధ్యలో చెరుగడ్డలు కనిపించినప్పటికీ సో కనుచూపు మేర అయితే మల్లె తోటలు, మల్లె చెట్లు భలే ఉన్నాయి, చాలా బాగున్నాయి. మల్లె తోటలో పాములు కూడా ఉంటాయంటారండి, అందుకే నేను అప్పుడప్పుడు కింద చూసుకుంటా ఉన్నా, ఏమన్నా పాములు ఏమన్నా తిరుగుతున్నాయి చుట్టుపక్కల అని చెప్పి. ఒకవేళ కనిపించిన నా దగ్గరికి రావులేండి, ఎందుకంటే నేనంటే కొంచెం సరే మళ్ళీ మాట్లాడుకుందాం. సో మొత్తానికి ఇదనమాట విషయం. మల్లె తోటలు అయితే మాత్రం చాలా బాగున్నాయి. అలా మేము కూడా అలా వెళ్తుంటే భలే స్మెల్ వచ్చింది. సరే ఎలాగో వచ్చాం కదా, ఇక్కడ మల్లె తోటని మన సబ్స్క్రైబర్స్కి ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దామని చెప్పి అలా వెహికల్ దిగి వచ్చేసాము. సో ఇదనమాట అండి, మొత్తానికి అయితే మల్లె తోటలు చాలా బాగున్నాయి. ఎప్పుడు వచ్చినప్పుడు ఎందుకో మళ్ళీ నాకు కొత్తగా వచ్చిన ఫీలింగ్ అనిపిస్తుంది. సో చూసారుగా మొత్తం అయితే తోటలు మాత్రం చాలా బాగున్నాయి. నేను కూడా ఎక్కడన్నా ఒక 4-5 ఎకరాలు కొనేసుకొని, ఒక ఎకరా అంతా మల్లె తోటలు వేసుకొని, అక్కడ కనిపిస్తుంది గెస్ట్ హౌస్, ఆ విధంగా గెస్ట్ హౌస్ కట్టేసుకుంటే ఉదయం అంతా పనిచేసి వెళ్ళిపోయినా సాయంత్రంకి వచ్చి అలా రిలాక్స్ అవుతాను అనుకోండి, ఆ కథే వేరు. ఆ ఊహ చాలా బాగుంది కదా, బ్రహ్మాండం అన్నట్టు. ఆ ఊహే ఎంత బాగుంది, నిజంగా చాలా బాగుంది అనుకోవడానికి. ఆ ఊహ ఎంత బాగుందో, సరే అనుకోవడానికే కదా, ఖర్చు లేదు కదా, అనేసుకుందాం. సో ఈ మల్లెపూలని నమ్ముకొని జీవనాధారం సాగిస్తున్నారు కొంతమంది. హైవే పక్కన, తోటల పక్కన మల్లెపూలు కోసుకొచ్చి ఇట్లా మూరలు కట్టి అమ్ముతూ ఉంటారు. మరి సీజన్ అయిపోయింది కదా, ఏంటి పరిస్థితి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, వారి మాటలు విందాం. ఎలా ఉంది, సీజన్ అయిపోయింది కదా, ఎట్లా ఉంది మరి మీకు ఇప్పుడు? అయిపోయింది సార్. మామూలుగా పూలు అయితే ఎక్కువ రావు, పెట్టుబడులు ఎక్కువ అవుతాయి. ఇప్పుడు మామూలుగా నవంబర్ దాకా ఇవే మాకు పలసగా వస్తూనే ఉంటాయి. అవే ఏ పనికి వెళ్ళాము సార్ మేము. ఇప్పుడు సంవత్సరానికి 3 నెలలే కదా సీజను, మరి మిగతా అప్పుడు 3 నెలలు ఏం కాదు సార్, నవంబరు డిసెంబర్ ఆగుతాయి, తర్వాత పలసగైనా వస్తూనే ఉంటాయి. కానీ పెట్టుబడులు ఎక్కువ అవుతాయి. ఇప్పుడు మందులు ఎక్కువ కొట్టాలి. ఇప్పుడు సీజన్ రేట్ ఎలా ఉంటుంది, సీజన్ కానప్పుడు రేట్ ఎలా ఉంటుంది? ఇప్పుడైతే 200 ఉంది సార్ ఒక లీటర్ వచ్చి. మామూలుగా అయితే 50 రూపాయలు, 30 రూపాయలు, సీజన్లో అయితే 30 రూపాయలు కూడా, 40 రూపాయలు, 80, 150 అలాగ ఉంటుంది. పెట్టుబడులు ఎక్కువ అయ్యే కొద్దికి 150 రూపాయలు, 200 అలాగ ఉంటుంది. సీజన్ మారిపోయినప్పుడు రేట్ ఎక్కువ. ఇప్పుడు సీజన్ మారిపోయింది అనుకోండి, మరి మీరు వేరే పనులకి వెళ్తారా లేకపోతే ఎట్లా? వేరే పనులకి ఏమి వెళ్ళాం సార్, మా అమ్మ కూడా వెళ్తారు, మేము వెళ్ళాం. ఇవే అమ్ముకోవడం, ఇవే కోసుకోవడం, ఇవే చేసుకుంటాం సార్ మేము. మరి మీతో మాట్లాడేసాను, నాకు ఒక 3 పూలు ఫ్రీగా వేస్తారా? సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయండి మల్లెపూలు?
మార్చి నుంచి అక్టోబర్ దాకా ఉంటాయి. అక్టోబర్ తర్వాత మీరు ఏం చేస్తుంటారు? ఇంటి దగ్గరే ఉంటాము. అంటే మీరు మల్లెపూలు ఇవి అమ్మడం తప్ప మీకు వేరే పనికి వెళ్ళరు? వెళ్తారు కానీ మేము వెళ్ళాం. అంటే మీకు సంబంధించి మీరు ఇక్కడే ఉంటారు. ఎలా ఉండండి రేట్లు ఇప్పుడు? ఈ రోజు అయితే 200. మరి గిట్టుబాటు అవుతుందా? మొగ్గలు తక్కువ కదా ఇప్పుడు, పూతలు తక్కువ. అదే మే నెలలో ఎక్కువ వస్తుంటాయి ఇవి, నేనేళ్ళు అప్పుడు రేట్లు తక్కువ ఉంటాయి. అప్పుడు 40 రూపాయలు 30 రూపాయలు ఉంటాయి లీటర్. సో ఇప్పుడైతే రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉంటాయి. ఎంత ఎలా ఉన్నాయి రేట్లు? 200 లీటరు. లీటర్ 200. సో ఓవరాల్గా మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం మీకు చూపించడానికి వచ్చాము. సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఇక్కడ. సో నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాం. సో మరి ఎక్కువ లేట్ చేస్తే మన లైట్ ఫెయిల్ అయిపోతుంది. మేము నెల్లూరు బయలుదేరాలి కదా. సో ఇదన్నమాట వాళ్ళ స్పెషల్ ఎపిసోడ్. కెమెరా పర్సన్ వంశీకృష్ణుడితో జోసెఫ్, సాస్ టీవీ, రేబాల్ నుంచి. 916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంఘ్వి గోల్డ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు.